మిత్రుడు సహచర జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శంకర్ నాయక్ గారికి, అలాగే ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి పెద్దలు రాష్ట్ర ఆర్ఎండ్బి శాఖ మార్చులు మా ఖమ్మం జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులైనటువంటి పెద్దల వెంకటరెడ్డి గారికి, అట్లాగే నగరికల్ ఎమ్మెల్యే గారు వీరేశం గారికి, అట్లాగే మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారికి, అలాగే శంకర్ రెడ్డి గారు మా జిల్లా అధ్యక్షుడికి, ఇంకా అనేక మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, మిత్రులారా, ఈరోజు మన మల్లమ్మ గారిని మరి ఈనాటి కార్యక్రమానికి ఆయన నామినేషన్ వేసేటటువంటి కార్యక్రమానికి హాజరైన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ రాష్ట్రంలో మొన్నటి వరకు పరిపాలన చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ, అట్లాగే ఈ రోజు దేశంలో పరిపాలన చేస్తున్నటువంటి బీజేపీ పార్టీలు, ఈ రెండిటితో పెద్ద ఎత్తున నష్టపోయినటువంటి వాళ్ళు ఈ దేశంలో ఎవరైనా ఉంటే వాళ్ళు గ్రాడ్యుయేట్స్, వాళ్ళు నిరుద్యోగులు. ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం అంతకు ముందు ఉన్న ప్రభుత్వంతో, అలాగే ఈనాడు బీజేపీ ప్రభుత్వం కూడా వాళ్ళు 2 కోట్ల ఉద్యోగాలు, వీళ్ళు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారని గత 10 సంవత్సరాలు నిరుద్యోగులు పెద్ద ఎత్తున మోసం చేసినటువంటి పార్టీలు. మరి ఇప్పుడు మన పార్టీ అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మన సీఎం గారు చెప్పారు. అలాగే టీఆర్ మల్లమ్మ గారు మొదటిసారి పోటీ చేసినప్పుడు కూడా మరి ఖమ్మం నుంచి నేనే ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా చెప్తున్నాం, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో టీఆర్ మల్లమ్మ గారి గెలుపు అనేది ఆల్రెడీ ఖాయమైపోయింది పెద్దలు చెప్పినట్టు. కాకపోతే మెజారిటీలో మరి మేము మీకు మాటిస్తున్నాం, ఖమ్మం జిల్లా నుంచి అత్యధిక మెజార్టీ తీసుకురావడం కోసం. ఎందుకంటే రాష్ట్రంలోనే మా జిల్లా నుంచి 3 మంత్రులు ఉన్నారు. మరి మా ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క గారు, అలాగే వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు, అలాగే రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పెద్ద ఎత్తున మా దగ్గర ఆర్గనైజేషన్ ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో తిరుగుతా ఉన్నారు. దాంతో పాటు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అన్ని చోట్ల చెప్తా ఉన్నాం, గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఎన్నికల్లో పాల్గొనాలని, ఖచ్చితంగా ఓట్ వేయాలని. రాబోయే రోజుల్లో నిరుద్యోగ సమస్య అనేది ఉండకుండా ఉండాలంటే మరి నిరంతరం సమస్యల పట్ల స్పందించేటటువంటి మల్లమ్మ గారు మరి మీకోసం అహర్నిశాలు కృషి చేసి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని ఆశిస్తూ మరి ఖచ్చితంగా ఆయన గెలుపు